నమస్కారం, నా పేరు రాజేంద్ర. పలమనేరు తాలూకా వీకోట మండలం. మేము సలార్ టమాటా వేసినాము. 5 ఎకర్స్లో వేసినాము. 5 ఎకర్స్లో వేసిన తర్వాత మాకు మంచి రిజల్ట్ కనిపించింది. ఏమంటే మొక్క మొదటి నుంచి ఎటువంటి రోగాలు రాకుండా రోగనిరోధక శక్తి బాగుంది. ఆకలి వెడల్పు కానీ గ్రోత్ కానీ చాలా బాగుంది. దీనికోసం పురుగు మందులు, తెగుల మందులు కూడా తక్కువ వాడాల్సి వస్తుంది. దాంతోపాటు డ్రిప్ ఫెర్టిలైజర్స్ కూడా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మెయిన్ ఇంకో ప్లస్ పాయింట్ ఏమంటే పూతాపింద దశలో కూడా వర్షాలు ఎక్కువ పడినా కూడా దీంతో కొద్దిగా కాయ రాలే గుణం తక్కువ ఉంది. అంతేకా కాయ రాలదు. ప్లస్ ఇంకోటి ఏమంటే మనం పశువుల ఎరువు కొద్దిగా డిఏపి దుక్కిలో వేసుకొని మల్చింగ్ పేపర్ వేసుకున్నాము. దానివల్ల మాకు పంట చాలా బాగా వచ్చింది. దీంతో కాయ సైజు, కలర్ కానీ మార్కెట్లో ధర కానీ పలకడం మాకు బాగా నచ్చింది. మీతో వర్షం పడినా కూడా కాయలు రావడం మాతో జరగలేదు. దానివల్ల మేము ఈ సలార్ పంట వేసి లాభ పొందినామని ధైర్యంగా చెప్తున్నాం. మేము ఇంతకుముందు సలార్ కంపెనీ తరపున వేసిన సలార్ టమాటో వెరైటీని అక్టోబర్ ఎండింగ్లో వేసుకున్నాము. అక్టోబర్ ఎండింగ్లో వేసుకొని మళ్ళీ ఇప్పుడు జనవరికి అయిపోయింది. జనవరికి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మార్చిలో వేస్తున్నాం అనమాట. మాకు అప్పుడు వేసిన వెరైటీ బాగా నచ్చడం వల్లే, అంటే కాయ సైజు కానీ మార్కెట్లో లైక్ చేసి ధర కూడా బాగా పలికింది, గట్టిదనం ఉంది, కలర్ ఉంది కాబట్టి చివరిలో కూడా కటింగ్స్ బాగా వచ్చినాయి సైజులు. అందువల్ల ఇప్పుడు కూడా మార్చిలో ఇప్పుడు నాటుతున్నాము. నాటి మేము రెడీ చేసి ఇప్పుడు పొలం సిద్ధంగా ఉంది నాటడానికి. సలార్లో ఒక మంచి విషయం ఏమంటే ఆకు కూడా మందం ఉంటుంది. మందం ఉండడం వల్ల తొందరగా రోగాలు కానీ అలాంటివి తొందరగా రావు. ఆకు మందం వల్ల దాంతోపాటు ఆకు కిందే కాయలు వస్తూ ఉంటాయి. ఆకు కింద కాయలు రావడం వల్ల ఎండాకాలంలో ఎండ నేరుగా కాయని తగలకుండా ప్రొటెక్షన్గా ఉండడం వల్ల కాయలన్నీ కూడా మంచి సైజు, కలర్ వచ్చి మార్కెట్కి వెళ్తాయి. వేస్టేజ్ ఏమాత్రం ఉండదు.